ఓకేనా? కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం. ఈరోజు అనగా జూలై 3వ తేదీ గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో గౌరవనీయులు C&DMA డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈరోజు రమ్మని పిలిచారు. CITU సంఘంతో మొదటిగా మాట్లాడారు. మేము ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు ఎప్పుడు పెరుగుతాయి, ఏ జీవో ప్రకారం పెరుగుతాయి అని చెప్పేసి అడిగాం. నిన్ననే మంత్రుల ఉపసంఘం జరిగింది. చాలా పాజిటివ్గా మంత్రుల సంఘంలో తీర్మానం చేశారు, నిర్ణయించారు. ఎంత పెంచేది మంత్రుల ఉపసంఘం ప్రకటిస్తుంది. త్వరలోనే మీకు తీపి కబురు వస్తుంది అని చెప్పి DMA గారు చెప్పారు. అయ్యా, మాకు జీవో నెంబర్ 36 అమలవుద్దంటే 36కి సంబంధించి మీకు అవకాశం అంటే మీరు మళ్ళీ సమ్మెలోకి వెళ్ళే అవకాశాలు లేకుండా, పోరాటాలకు వెళ్ళే అవకాశం లేకుండా మంత్రులు నిర్ణయిస్తారు. అది నేను చెప్పేది కాదని చెప్పే పాత్రలో చెప్పారు. అట్లా మేము చెప్పింది ఏంటంటే CITUగా గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీల నిర్ణయంలో అన్యాయం జరిగింది. రేపు మీరు తులమో పలమో పెంచడం కాదు, జీవో నంబర్ 11 ద్వారా కేటగిరీలని సరైన పద్ధతిలో వాల్వ్ ఆపరేటర్ కానీ, పంప్ ఆపరేటర్ కానీ, బోర్ మెకానిక్ కానీ వీళ్ళు స్కిల్ కింద ఉండాలి. స్కిల్ కింద ఉంటే జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 రావాలి. కాబట్టి ఆ రకమైన పద్ధతిలో నిర్ణయించమన్నాం. మిగిలినటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్ కానీ, పంప్ ఫిట్టర్ కానీ, డ్రైవర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఈ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో మెకానిక్, వీళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళందరినీ సెమీ స్కిల్లో పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. జీవో ప్రకారం స్కిల్లో పెట్టాలి. అంటే వాళ్ళకు కూడా 24,500 రావాలి. పార్కుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది 21,000 రూపాయల జీతం రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా వారికి గుర్తు చేసాం. వీటితో పాటు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు, దూరాభారం వెళ్తున్నారు. లీకుల్లో పనిచేసేవాళ్ళు కానీ, వెటర్నరీలు పనిచేసేవాళ్ళు కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, వాటర్ సెక్షన్లో కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రమాదకరమైన విధులు నిర్వహించే వాళ్ళకి ప్రత్యేక అలవేర్స్ ఇవ్వాలని అడిగాం. మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో అది లేదన్నారు. అయినా పరిశీలించండి, ప్రత్యేక అలవేర్స్ ఇవ్వాలి, టీఏలు DAలు ఇవ్వాలి అని మా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేశాం. వారు చెప్పింది ఏంటంటే కేటగిరీల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దానికోసం లేబర్ డిపార్ట్మెంట్ సలహా కోరతాం. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం మేము భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్లీ లెటర్ రాసి ఏ కేటగిరీలకి ఎక్కడ ఉండాలో, ఏ అన్యాయం జరిగిందో దాన్ని సరిచేసేదానికి వాళ్ళ సూచనలు, సలహాలు అడుగుతామని చెప్పారు. కాబట్టి అది కనుక వచ్చేటట్టే జీవో నెంబర్ 11 కనుక సక్రమంగా అమలైతే భవిష్యత్తులో లైఫ్ లాంగ్ ఇంజనీరింగ్ కార్మికులకి ఉపయోగపడుద్ది. అసిస్టెంట్ కానీ, హెల్పర్గా పనిచేసే వాళ్ళకి తక్కువ జీతాలు కాకుండా 1 సంవత్సరం పాటు సీనియర్ దగ్గర పనిచేస్తే వాళ్ళని సెమీ స్కిల్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పాం. అవన్నీ కూడా కార్మిక శాఖ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు. ఈలోప మంత్రులు మీ జీతాలు పెంచే నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి ఆ రకంగా అది జీతాలు ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి కూడా చేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల గురించి అడిగాం. దాని మీద కూడా మంత్రుల సంఘంలో ఇంకా చర్చ జరగాలి. ఆప్కాసు ఉంచుతారా, తీసేస్తారా అని అడిగితే దాని మీద కూడా ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏమైనా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచుతామంటున్నారు. ఎంత పెంచుతారో స్పష్టత లేదు. స్పష్టత వచ్చేదాకా పోరాటం కొనసాగుద్ది. అట్లాగే రేపు 4వ తారీఖు విజయవాడలో ఇంజనీరింగ్ కార్మికులతో పెద్ద సభ జరుపుతున్నాం. ఆ సభలో మాతో పాటు కలిసి వచ్చే వారిని కూడా పిలిచాం. వారందరి మద్దతుతోటి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రేపు ప్రకటించబోతున్నాం. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి జీతాలు పెంచి స్కిళ్ళు, సెమీ స్కిళ్ళు, లేకపోతే హెల్పరు, అసిస్టెంట్లకి కానీ, పార్కుల వాళ్ళకి కానీ, లీకేజీ వారికి కానీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తే అప్పుడు మేము పోరాటం గురించి ఆలోచిస్తాం. లేదంటే మాత్రం పోరాటం తప్పనిసరిగా జరుగుతుంది. అవసరమైతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి వెనకాడబోమని చెప్పి CITగా ప్రకటిస్తాం. जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद CITU, जिंदाबाद 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 CITU, जिंदाबाद जिंदाबाद वद्दलाले मुन्सिपल कार्मिक ऐक्यता, वद्दलाले मुन्सिपल कार्मिक ऐक्यता, जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद